మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో ఆలు గోబీ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఆలు ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ని కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ వేసుకోవాలి. టమాటో పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలు, గోబీ వేసుకోవాలి.
ఆలు గోబీ ముక్కల్లో చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ పులుసుని మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆలు ముక్కలు ఉడికిన తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన ఆలు గోబీ పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.